అండ్ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుకుంటే ఫోన్ ట్యాపింగ్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశాల దృష్ట్యా సెక్యూరిటీ దృష్ట్యా చేస్తుంటాయి. కానీ వ్యక్తిగత అంశాల జోలికి పోయి ఇక్కడ నానా రచ్చలు చేసి నానా ఇబ్బందులు చేసినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇలా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ స్థాయికి వచ్చింది. అండ్ చాలా రోజుల కిందట కేటీ రామారావు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, చాలామంది కూడా మాట్లాడారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదా అని చెప్పేసి. ఇంతవరకు కూడా దానికి సమాధానమే చెప్పలేదు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అది సర్వసాధారణంగా జరుగుతూనే ఉన్నది. కాకపోతే దాంట్లో పర్టికులర్గా పర్సనల్స్ వినడం అనేది చాలా నేరం, అది పెద్ద నేరం. సో ఆ నేరానికి గాను మీరు శిక్ష వేయదలుచుకుంటే మీరు పూర్తి స్థాయిలో వెరిఫై చేసి ఎవరు దొంగలు ఎవరు మంచోళ్ళు అన్నది వెరిఫై చేసి అరెస్ట్ చేయవలసింది మూల కారకుడిని. ఇట్లా ఈ పిఎల్ని అరెస్ట్ చేయడం, పర్సనల్ సెక్రటరీని అరెస్ట్ చేయడం, లేకపోతే కింది స్థాయి వర్గాలను అరెస్ట్ చేయడం అనేది చాలా తప్పు అని అన్నదైతే నా ఉద్దేశం.